అన్నిట్లో 100% ఇస్తే మనకి వాల్యూ ఎలా తెలుస్తుంది చెప్పండి. అందుకని కొన్ని సార్లు ఇలా అయితే జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? నేను ఫస్ట్ టైమ్ ఫిష్ పులుసు చేసినప్పుడు రికార్డ్ చేసింది ఈ క్లిప్ అయితే. నేను ముందు వస్తుందో లేదో అంటే పులుసు సరిగ్గా ఉడకకపోతే నీచు స్మెల్ వస్తుంది అంటారు కదా! అలా అవుతుందేమో అనుకున్నాను. కానీ అబ్బా! టేస్ట్ అయితే కరెక్ట్ గానే ఉంది. ఫిష్ స్మెల్ అయితే రావట్లేదు అని అనుకున్నాను. స్మెల్ అయితే బాగొస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అనుకున్నాము. కానీ తీరా జూసి అంతా ఇంకా లాస్ట్ మినిట్‌లో కుక్ అయ్యేటప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేశాననుకోని నేను వేరే వర్క్‌లో పడిపోయాను. ఇంకా తర్వాత ఏదో మాడిపోయిన స్మెల్ వస్తుంది ఏంటా అని చూస్తే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేయడం అయితే మర్చిపోయాను. అబ్బా! టేస్ట్ బాగొచ్చింది. అంతా బాగుంది అనుకున్నప్పుడు ఇలా జరిగేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాను. అంటే ఫస్ట్ టైమ్ చేసింది టేస్ట్ కుదిరింది అనుకుంటే కొంచెం ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది గదా! మనకి. కానీ అలా జరగడం వల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత కొన్ని డేస్ అయితే నేనింకా ఫిష్ పులుసు జోలికైతే వెళ్ళలేదు. అప్పుడు అభినే చేసేవాడు. ఇంక తర్వాత కొన్ని డేస్‌కి ఇంకా అది మర్చిపోవడం అలాగా కొన్ని డేస్ తర్వాత ఇంకా ఇలా ఫిష్ పులుసు చేసేదాన్ని. ఇలాగ మీకెవరికన్నా ఇలా తిలాపియా ఫిష్ తోటి సింపుల్‌గా ఎలా ఫిష్ పులుసు జేసుకోవాలి అనేది కావాలి అంటే కనుమ స్పెషల్స్ అని ఛానెల్‌లో ఫుల్ వీడియో అయితే ఉంది. ఆ ఛానెల్‌లో ఫుల్ రెసిపీ డీటెయిల్‌గా అయితే షేర్ చేసుకున్నాను. ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయ్యింది అనుకుంటే లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఎందుకో ఇది మీతో షేర్ చేసుకోవాలి అనిపిచ్చింది. అందుకని ఈ ఇన్సిడెంట్‌ని మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీకు ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగుంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.